హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నల్లేరు పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తానండి. ముందుగా దీన్ని కట్ చేసుకునేటప్పుడు లేదంటే మనం చెట్టు నుంచి కోసుకునేటప్పుడు ఎవరైనా ఇచ్చినప్పుడు కూడా చేతికి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలండి. లేదంటే చాలా దురద మంట పుడుతుంది. నేనైతే ఆ చేతులకైతే ఆయిల్ రాసుకునే కట్ చేస్తున్నాను. ఈ నల్లేరు పచ్చడి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి. కాళ్ళ నొప్పులకి, ముడుకుల నొప్పులకి, అలాగే నడువు నొప్పి, ఎముకల నొప్పులు, అన్ని నొప్పులు తగ్గుతాయి. అలాగే మన ఆషాఢ మాసంలో నల్లేరు పచ్చడి పొనగంటి కూర తినాలని అంటారండి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారైనా తింటారని. ఇప్పుడు ఈ నల్లేరు పచ్చడిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈన్లని ఉంటాయి 4 వైపులను. ఆ ఈన్లు అయితే చాకుతో అలా కట్ చేసేసుకొని వేసేయండి. ఈ నల్లేరు పచ్చడి అన్ని విధాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అయితే నా టెర్రస్ గార్డెన్లో ఈ మొక్క అయితే లేదని మాకు తెలిసిన ఆంటీని చిన్న కొమ్మ అయితే అడిగి పెట్టానండి. ఎంతలాగా పాకిందంటే కొంచెం నీళ్లు పోస్తే చాలండి, చాలా బాగా పాకేసింది. అన్ని మొక్కల్లో కూడా కొమ్మ ఇలా పడి అలాగా అయితే అన్ని కుండీల్లో కూడా వచ్చేసింది. నేను ఇంకైతే దాన్ని అయితే వనంలా పెరిగిపోయిందని మొత్తం ఇప్పుడు అయితే వర్షాలు పడుతున్నాయిగా, నేను మళ్ళీ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తాను కదా, మొక్కలు అవి పెట్టని మొత్తం అంతా తీసి ఈ చిగుర్లు మాత్రమే ఉంచానండి. ఇలా విరిస్తే విరగాలండి చక్కగా. చిగుర్లు అయితే మాత్రం పీచులుగా ఉండకుండా ఉంటుందని చిగుర్లు మాత్రమే కట్ చేసుకొని చేసుకోండి. ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్ముతారు. ఇలా కట్ చేసుకోండి. కట్ చేసిన దాన్ని ఇలాగా బాగా వాటర్ వేసి కడిగేయండి. మనం కట్ చేసుకునేటప్పుడు కూడా చేతులకి ఆయిల్ అయితే అప్పుడప్పుడు రాసుకోండి, లేదంటే బాగా నొప్పి వస్తుంది, మంట పడుతుంది. ఇప్పుడు ఒక కడాయి వేసుకొని కొంచెం ఆయిల్ వేయండి. ఈ పచ్చడి చపాతీల్లోకి, అన్నంలోకి, ఇడ్లీలోకి, అట్లలోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసేయండి. అన్ని ముక్కలకి ఈ ఎండుమిరపకాయలు వేసాను. ఇప్పుడు ఈ పెద్ద స్పూన్తో 2 స్పూన్లు నువ్వులు వేయండి. 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు కూడా వేసి ముందైతే మినప్పప్పు వేసేయండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పును అవి కొంచెం వేగాక నువ్వులైతే వేయండి. అవి కూడా కొంచెం వేగాక అప్పుడు పక్కకు తీసేయండి అవి 3ను. ఎందుకంటే శనగపప్పు, మినప్పప్పు లేటుగా వేగుతుంది, నువ్వులైతే త్వరగా వేగిపోతాయి కాబట్టి అప్పుడు అవి వేగాక నువ్వులే వేయండి. వేసి కొంచెం చిటపటా అని సౌండ్ రాగానే తీసేసి ఒక గిన్నెలో పెట్టేయండి. అవి కొంచెం చల్లారాక మిక్సీలో వేద్దాం. అంతలోకి ఇవైతే వేసేయండి. నల్లేరు ముక్కలు వేసి చిన్న చింతపండు అందులో వేసేయండి. వేసి మూత పెట్టేస్తే చిన్న మంట మీద అలాగే మగ్గుతుంది. ఇప్పుడు మగ్గినాక అప్పుడు ఇవి చల్లారినాక ఇందులో కొంచెం ఉప్పు వేయండి. 1 స్పూను జీలకర్ర కూడా వేసేయండి. ఇవి బాగా చల్లారాక అప్పుడు మిక్సీ చేసేయండి. దీన్ని మిక్సీలో వేసి మెత్తగా అయినాక అంతలోకి మనకి అవి కూడా మగ్గుతాయి కదా నల్లేరు ముక్కలు, అవి కూడా చల్లారబెట్టుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇవైతే అంతలోకి మిక్సీ చేసేద్దాం. ఇవి కూడా నల్లేరు కూడా బాగా వేగిపోయిందండి. చూసారా, ఈ కలర్లోకి వచ్చేస్తుంది. మనకి మగ్గిందనేది వేగిందని తెలుస్తుంది. ఇది కూడా చల్లారబెట్టుకొని ఇది మెత్తగా మిక్సీ చేసుకున్నాక అందులో వేసి మిక్సీ చేసేయండి. కొంచెం గట్టిగా పొడిలాడుతూ ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా మెత్తగా అయినాక ఇప్పుడు చక్కగా తాలింపులు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి తాలింపు పెట్టుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకు అన్నంలోకి తినలేకపోతే పిల్లలైతే ఇడ్లీలోకి, అట్లలోకి చట్నీలాగా పెట్టేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అయితే ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.